ఆదిలాబాద్ జూనియర్ డాక్టర్ల సమ్మె విరమించడం జరిగింది. ప్రధానంగా 3 రోజుల పాటు ఆందోళన జరుగుతుంది. ప్రధానంగా ఒకసారి మనం పూర్తి వివరాల్లో కనుక వెళ్ళినట్టయితే గతంలో దాదాపుగా 3 రోజుల క్రితం పూర్తిగా జూనియర్ డాక్టర్ నవీన్పై యాక్షన్ జరిగింది. అతనిపై కారుతో పూర్తిగా కొంతమంది దాడి చేసిన పరిస్థితి కనబడింది. కారుతో పాటు క్రాంతి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ను పూర్తిగా టర్మినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆ దాడిలో పాల్గొన్న 6గురిని రిమైండ్ చేశారు, జైలుకు కూడా పంపించిన పరిస్థితి కనబడింది. దానిపై పూర్తి విచారణ జరుగుతుంది. ఆ విచారణలో ఎవరు ప్రేరేపితానికి ఎవరు సహకరించారు, ఎవరి ద్వారా ఈ దాడి జరిగిందనే దానిపై పూర్తిగా పోలీసులు చాలా సీరియస్గా విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనబడింది. అయితే ఇటు డాక్టర్లు పూర్తి స్థాయిలో జూనియర్ డాక్టర్లు కొంతమేరకు అసహనం వ్యక్తం చేశారు. కాలేజీలో రిమ్స్ కాలేజ్ ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో మెడికల్ కాలేజీలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవని చెప్పిన పరిస్థితి. బొద్దింకల్ లాంటివి కావచ్చు, వెలకల్ లాంటి పలు పూర్తిగా రూముల్లో తిరుగుతున్నాయి, ఇబ్బందికరంగా మారుతున్నాయని డాక్టర్లు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడింది. ఆ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఫుడ్ విషయంలో కూడా కొంత నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈరోజు రిమ్స్ డైరెక్టర్తో 15 డిమాండ్లతో కూడిన ఒక మెమోరాండాన్ని ఇవ్వడం జరిగింది. జయసింగ్ ఆధ్వర్యంలో పూర్తిగా దీనిపై మానిటరింగ్ చేసిన పరిస్థితి కనబడింది. దీనికి అటు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్తో పాటు జూనియర్ డాక్టర్లు జూడాలు పూర్తిగా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. చర్చలు సఫలమయ్యాయి. ఆ చర్చల్లో ప్రధాన భాగంగా రిమ్స్ కాలేజ్ అంతా కూడా పూర్తిగా సీసీటీవీలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా క్యాంటీన్ కావచ్చు, అటు పలు డాక్టర్లకు సంబంధించిన ప్రాథమిక సమస్యలు కావచ్చు, అవి వెంటనే పరిష్కారం చేయాలని ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా దానికి జూనియర్ డాక్టర్లు కూడా పూర్తిగా ఎమర్జెన్సీ కూడా బైకాట్ చేస్తామని చెప్పిన పరిస్థితి కనబడింది. దానికి ఈరోజు నేరుగా డైరెక్టర్ చర్చలకు సఫలమయ్యాయి. ఎటువంటి బైకాట్ ఉండదు, రేపటి నుంచి యథావిధిగా విధుల్లో మేము హాజరవుతామని చెప్పిన పరిస్థితి కనబడింది. చర్చలు 15 డిమాండ్లతో కూడిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వీలైనంత తొందరగా వారం రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. క్యాంటీన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా తనపై దాడి జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ను ప్రధానంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని రిమ్స్ కాలేజ్ నుంచి టర్మినేట్ చేయడం జరిగింది. అది ప్రధాన అచీవ్మెంట్ అని అటు విద్యార్థులు భావిస్తున్న పరిస్థితి. దాని ద్వారా సమస్య ఏదైతుందో ఆ సమస్య పరిష్కారమైందని వాళ్ళు అనుకున్న పరిస్థితి. మరోపక్క ఇటు రిమ్స్ డైరెక్టర్ ప్రధానంగా రిమ్స్ డైరెక్టర్పై కూడా కొంత పూర్తిగా అభియోగం చేసిన పరిస్థితి. తన ద్వారానే ఇదంతా జరిగిందని చెప్తే దానికి రిమ్స్ డైరెక్టర్ నేరుగా కొంత సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కమిటీ ముందు విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. తను వచ్చినప్పటి నుంచి ఎటువంటి మరణాలు లేవు, అదేవిధంగా రిమ్స్ కాలేజ్ ఏదైతుందో రిమ్స్ కళాశాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది, ఎటువంటి అవినీతికి తావు లేకుండా సిస్టమేటిక్గా జరుగుతున్న పరిస్థితి అటు రిమ్స్ డైరెక్టర్ జయేష్ చెప్పిన పరిస్థితి. దాంతోపాటు జూడాలతో చర్చ నేరుగా ముఖాముఖిగా ఇటు రిమ్స్ డైరెక్టర్ చర్చించడం జరిగింది. వారికి సంబంధించిన సమస్యలపై గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే దానిపై డైరెక్టర్ చర్చించారు. చర్చించిన అనంతరం పూర్తిగా ఒక కొలిక్ అయితే వచ్చిన పరిస్థితి. తర్వాత జూనియర్ డాక్టర్లు కూడా పూర్తిగా కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అనంతరం మేము ఎటువంటి స్ట్రైక్ ఇక ముందు ఉండదు, పూర్తిగా విరమిస్తున్నామని చెప్పిన పరిస్థితి. మా సమస్య ఏదైతుందో ఈ సమస్యలు వెంటనే మండే లోపే పరిష్కారం జరగాలని ఒక డిమాండ్ పెట్టిన పరిస్థితి. దానికి డైరెక్టర్ కూడా సుముఖత చూపిన పరిస్థితి. క్యాంటీన్ కావచ్చు, సీసీటీవీలు కావచ్చు, కాలేజీలకు సంబంధించిన పర్యవేక్షణ కావచ్చు, ముఖ్యంగా భద్రత విషయంలో ఒక భరోసా ఇచ్చినట్టయితే తెలిసింది. దీనికి గాను 15 డిమాండ్లతో కూడిన ఆ మెస్సు నుంచి మొదలుకొని సీసీటీవీల వరకు, సెక్యూరిటీ వరకు 15 డిమాండ్లతో కూడిన సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో పూర్తిగా సమస్య ఏదైతుందో జూడాల ధర్నా నిరసన వెంటనే విరమించారని పూర్తిగా అటు డైరెక్టర్తో పాటు డాక్టర్లు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే కనబడింది. ఓట్ టు స్టూడియో. యాక్చువల్లీ ఈరోజు మేము 3వ రోజు స్ట్రైక్ని కొనసాగించడం అనేది నిన్ననే డిసైడ్ అయినాం. ఈరోజు ఖచ్చితంగా మేము స్ట్రైక్ని కంటిన్యూ చేస్తామని. అదే ప్రాసెస్లో మేము కూడా ఈరోజు వచ్చి కూర్చున్నాం నిరసన తెలపడానికి.
కానీ మాకు ఫ్యాకల్టీ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీ స్ట్రైక్ చేయడంలో మీకు ఎంత రైట్ ఉందో మేము ఒప్పుకుంటాం, కానీ ఎమర్జెన్సీ పేషెంట్స్ గురించి మీరు ఏం ఆలోచించారు. ఎందుకంటే మేము నిన్న చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇవాళ మా ఎమర్జెన్సీ డ్యూటీస్ని కూడా బహిష్కరిస్తామని. సో ఆ ప్రాసెస్లో ఎమర్జెన్సీ డ్యూటీస్ గురించి మాట్లాడడానికి లోపలికి పిలిచారు మమ్మల్ని. ఎందుకంటే పేద ప్రజలు వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు, ఎస్పెషలీ ట్రైబల్ పీపుల్ కానీ ఎక్కడి నుంచో చాలామంది వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలియజేయడం జరిగింది. సో సార్ కూడా మీరు వాటిని ఎలా అడ్రస్ చేస్తారు అని అడగడంతో మేమందరం ఇంటర్నల్గా మళ్ళీ డిస్కస్ చేసాం. మోర్ దెన్ స్టూడెంట్, ఫస్ట్ వీఆర్ డాక్టర్స్, వీఆర్ హియర్ టు సర్వ్. మా ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ ఏ పూర్ పీపుల్కి వచ్చిన వైద్యం తీసుకోవడానికి వచ్చిన ఎవరికైనా సరే మా వైపు నుంచి ఎటువంటి హాని జరగకూడదని ఎమర్జెన్సీ డ్యూటీస్ నుంచి మేము బహిష్కరించట్లేదు అని చెప్పడం జరిగింది. ఈరోజైతే స్టూడెంట్స్ నా ఛాంబర్కి వచ్చి వాళ్ళతో కొన్ని విషయాలు డిస్కస్ చేశారు. నేను కూడా ఆ విషయాలు వాళ్ళు ఏదైతే చెప్పారో ఫస్ట్ ఓవరాల్గా విన్నా. దాని తర్వాత నేను వాళ్ళకి ఏం చెప్పానంటే మీ డిమాండ్ అయితే రిటర్న్ చేయమంటే రిటర్న్ కూడా ఇచ్చారు వాళ్ళు. దాని మొత్తం నేను చదివాను డీటెయిల్స్గా. దానిలో కొన్ని డిమాండ్స్ నా పరిధిలో ఉన్నాయి, ఖచ్చితంగా నేను చేస్తాను. కొన్ని డిమాండ్స్ హయ్యర్ లెవెల్ ఉంది, హయ్యర్ అథారిటీ వాళ్ళు చేయాలి. కొన్ని డిమాండ్స్ సెక్రటరీలో కూడా కావచ్చు. సపోజ్ ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను. సపోజ్ వాళ్ళు ఏం డిమాండ్ పెట్టారంటే ఒక ఐడెంటిటీ కార్డు కూడా అన్నారు. ఐడెంటిటీ కార్డు ఈరోజు టూ డేస్లో అయిపోద్ది. ఇంకోటి మేజర్ డిమాండ్ ఫ్లోర్ బిల్డింగ్ 3 హాస్పిటల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, మెడికల్ కాలేజ్ యొక్క ఎక్స్ట్రా ఫ్లోర్, అడిషనల్ ఫ్లోర్ కట్టాలని డిమాండ్ పెట్టారు. ఆల్రెడీ నాది 3 months బ్యాక్ బిఫోర్ రిప్రజెంట్ చేశాను, డిఎంఏ రిప్రజెంట్ చేశాను. అదేవిధంగా సెక్రటరీలో కూడా ఆ ఫైల్ ఉంది, ఆ కాపీ నా దగ్గర ఉంది. సో వాళ్ళు చెప్పిన డిమాండ్లు ఆల్మోస్ట్ నేను ఖచ్చితంగా తీరుస్తాను. టైం బౌండ్ పీరియడ్ అడిగారు. టైం బౌండ్ అంటే ఇప్పుడు ఈరోజు మండే ఆన్వర్డ్స్ చిన్న ఏది ఇక్కడ కొన్ని సీసీ కెమెరా అడిగారు. ఆల్రెడీ సీసీ కెమెరా గర్ల్స్ హాల్ పెట్టించా, ఫెన్సింగ్ వైర్ పెట్టించా, మొత్తం త్రూఅవుట్ హాస్పిటల్లో పెట్టించామని నేను హామీ ఇస్తున్నాను. సీసీ కెమెరా సెక్యూరిటీ అడిగారు, సెక్యూరిటీ ఆల్రెడీ ఉంది. లాగ్ బుక్ అడిగారు, లాగ్ బుక్ నేను 1 month బ్యాక్ బిఫోరే మా సీనియర్ ఫ్యాకల్టీ అంతా డిస్కస్ చేసి అది కూడా ఇంప్లిమెంట్ చేయాలన్నా వాళ్ళకి చెప్పారు, హ్యాపీ ఫీల్ అయినా. క్యాంటీన్ అడిగారు, క్యాంటీన్ కూడా యాక్చువల్ నిన్న క్యాంటీన్ స్టార్ట్ కావాల్సింది. సో ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ కావాలన్నా డాక్టర్ శ్యాంప్రసాద్ మొన్న 2 days బ్యాకే ఈజ్ ఇయర్ ఓన్లీ 2 days బ్యాక్ అడిగా. లీవ్లో ఉండే ఆయన శ్యామ్ ఎప్పుడు వస్తామని క్యాంటీన్ స్టార్ట్ అవుతామని. సో నేను కూడా వాళ్ళు జూడా ప్రజెంట్ డిస్కస్ చేసాం. వాళ్ళు ఏదైతే డిమాండ్ ఆల్మోస్ట్ పెట్టారో ఆల్మోస్ట్ నేను పరిష్కరిస్తాను. ఎటువంటి దాంట్లో సందేహం లేదు. సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళు అడిగిన ఇష్యూ కావచ్చు, ఫర్దర్ ఏ కాకుండా వాళ్ళు నాతో కోఆపరేట్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.